స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకి రెచ్చిపోతున్నారని చెప్పొచ్చు. తాజాగా నిజామాబాద్లో శ్రీనగర్ కాలనీ, ఇటు ఎల్లమ్మగుట్టకు సంబంధించినటువంటి ఇద్దరు కూడా ఈ సైబర్ నేరాలకు మోసపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆశ ఏదైనా జాబ్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అట్లాంటి యాడ్స్ వచ్చాయని చెప్పేసి వాళ్ళు క్లిక్ చేయడం, అది సైబర్ నేరగాలకు కనెక్ట్ కావడము, వాళ్ళు ఇంత అంత డబ్బులు ఏమని చెప్పి మొత్తానికి 5,000, 10,000 ఇట్లా అని 65,000 కూడా వేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది తాము మోసపోయామని. అప్పుడు ఇమ్మీడియట్లీగా కూడా దగ్గరలోని పోలీస్ స్టేషన్కి ఆశ్రయించారు. దీనిపైన అసలు మొత్తానికి సైబర్ నేరాలు అయితే రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్క యువకులే టార్గెట్గా కూడా వాళ్ళ లక్ష్యం అమాయకమైనటువంటి మాటలతో కూడా ఏదైనా ఒక యాడ్స్ అని చెప్పేసి యాడ్ల రూపంలో చాలా రకాలుగా కూడా ప్రస్తుతం వాళ్ళు వల వేస్తున్నారు. ఆ వలలో చాలా మంది అమాయకులు బలైపోతున్నారు. మాట్లాడదాం. నిజామాబాద్ టౌన్ సర్కిల్ సిఐ శ్రీనివాస్ రాజు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. ఏం సార్ మొత్తం రోజు రోజుకి కూడా రెచ్చిపోతా ఉన్నారు, సైబర్ నేరాలు కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి. తాజాగా కూడా వాళ్ళు టార్గెట్ ఎవరైతే ఉద్యోగం కోసం అనొచ్చు, ఇంకా ఏ ఛాన్స్ దొరికినా కూడా వాళ్ళు రెచ్చిపోతున్నారు. తాజాగా జరిగిన సంఘటన మొత్తం యువతులు కావచ్చు, యువకులు చాలా భయపడిపోతున్నారు. దీనిపైన అసలు ఏం జరిగింది ఇది ఇన్సిడెంట్? ముఖ్యంగా ఇది అవగాహన లోపము. చాలామంది చదువుకున్న వాళ్ళు, మంచి బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇందులో మోసపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను ఎందుకు మోసపోతాను, నాకు ఎవరు మోసం చేస్తారనే ఆలోచనతోటి ఏ మెసేజ్ కానీ, వాట్సాప్లో ఏ లింక్ వచ్చినా కానీ దాన్ని క్లిక్ చేయడం. పార్ట్ టైం జాబ్స్ కావాలనుకుంటే యాడ్ చూసి క్లిక్ చేస్తే వాళ్ళకి లింక్ వస్తే మీకు జాబ్ రావాలంటే కొన్ని టాస్క్లు కంప్లీట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే కొంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళని ల్యూజ్ చేస్తారు. అంటే ఫస్ట్ 1,000 రూపాయలు పెట్టి 1,000 రూపాయలు పంపండి, మీకు ఇంకా లాభం వస్తుంటే 1,000 రూపాయలు పంపిస్తే వాళ్ళు మళ్ళీ 30% అంటే ఒక 1,300 మళ్ళీ రిటర్న్ పేమెంట్ చేస్తారు. మళ్ళీ తర్వాత ఇంకో 3,000 ఇస్తారు. 3,000 ఇచ్చిన తర్వాత వాళ్ళు దానికి ఇంకో 1,000 రూపాయలు కలిపి లాభం చూపించి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేస్తారు. ఇట్లా ల్యూజ్ చేసేసి ఇప్పుడు ఇంకా ఎక్కువ పే చేస్తే ఎక్కువ లాభం వస్తుందంటే వాళ్ళు 10,000, 20,000 అట్లా 2 సార్లు వేయించుకున్న తర్వాత, డిపాజిట్ చేయించిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు హోల్డ్ అయినాయి, మళ్ళీ ఇంకా కొంత ఎక్కువ పంపిస్తే మళ్ళీ మీకు ఇంకెక్కువ లాభం వస్తుంది, తర్వాత మళ్ళీ జాబ్ కూడా ఇప్పిస్తామంటే వీళ్ళు నమ్మి మళ్ళీ డబ్బులు పంపడం, తర్వాత మోసపోయిన గ్రహించి మళ్ళీ మాకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కొంతమందికి ఏమో స్క్రీన్ షాట్స్ పంపించి రివ్యూస్, ఒక ఆఫీస్ది కానీ, లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ కానీ, లేకపోతే ఒక హోటల్ది కానీ రివ్యూ ఇస్తే ఇన్ని పైసలు ఇస్తామని చెప్పేసి కొన్ని పంపిస్తే ఆ రివ్యూ పేరిట కొంత 1,000, 2,000 ఫస్ట్ వాళ్ళకి లాభము, వాళ్ళు ఇన్కమ్ చూపిస్తారు. తర్వాత ఇది ఇంకా ఎక్కువ చేయాలంటే మీకు ఇంకా కొంత ఫీజు కట్టాలా, రిజిస్ట్రేషన్ కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇట్లా 1,000, 2,000 ఇట్లా ఈ విధంగా లీవ్ చేసి డిపాజిట్ చేయించుకుంటారు. ఇట్లా ఇద్దరు యువతులు కూడా నిజామాబాద్లో వాళ్ళు దాదాపు ఒకరు 65,000, ఒకరు 64,000 రూపాయలు అట్లా డిపాజిట్ చేయించుకొని వాళ్ళు అది మొత్తం మళ్ళీ ఫోన్ అంతా ఆఫ్ చేసుకొని, వెబ్సైట్ అంతా ఆఫ్ చేసుకొని మళ్ళీ చేయడం వల్ల వీళ్ళు గ్రహించి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఏం చేస్తామంటే వీళ్ళ CDR కాల్ డేటా కానీ, లేకపోతే లింక్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆ సోర్సు, అలాగే ఆ సైట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా మా సైబర్ టీమ్ సాయంతో మా నిజామాబాద్ యూనిట్లో CCPS అని ఒకటి సపరేట్గా దీనికి వింగ్ ఉంది. ఆధ్వర్యంలో మా CP గారి ఆధ్వర్యంలో పర్ఫెక్ట్గా టెక్నికల్గా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే కొత్త కొత్త పోకడలు దారి తీస్తుంది. ఎక్కడైతే అమాయకులు బలయ్యే విధంగా కూడా అనేక దాంట్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా సైబర్, ఈ వాట్సాప్ కానీ ఇవన్నీ పెరిగిపోయిన టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. మొత్తానికి అంటే యువతులు కానీ వాళ్ళు అసలు ఎట్లా గ్రహిస్తున్నారు ఇదంతా కూడా? ఫస్ట్ అయితే పెట్టేయడము, తర్వాత మోసపోవడం, ఇదంతా కూడా చాలా ఏళ్ళుగా జరుగుతోంది. మీ పోలీసుల పరంగా కూడా ఏం చెప్తారు వాళ్ళకి? మేము ప్రతి వారం కూడా మా CP గారి ఆదేశాల మేరకు ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా అక్కడక్కడ అపార్ట్మెంట్లో కానీ, కాలనీలలో కానీ, వివిధ సంఘాల్లో కానీ మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా చాలామంది మాకేం కాదులే, మేము ఎందుకు మోసపోతామనే ఆ వీక్నెస్ వల్ల వాళ్ళు కూడా మోసపోయిన తర్వాత కానీ వాళ్ళు గ్రహించలేని పరిస్థితి ఉన్నది. రీసెంట్గా ఒక బ్యాంక్ మేనేజర్, అతనికి 1,20,000 రూపాయల మెటీరియల్ 60,000 రూపాయలకు వస్తుందని ఒక ఇండియన్ మార్ట్ యాప్లో ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళకు ఒక 1,000, 2,000 రూపాయల ఒక మెటీరియల్ వచ్చింది. ఆయన అట్లా మోసపోయినాడు. ఇంకొకరు ఐఫోను 800 రూపాయలకు వస్తుందంటే అతను కూడా అది క్లిక్ చేశాడు. బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ కట్ చేయలిపోయాయి.
అంటే వీళ్ళకి తెలియదా సార్? ఇప్పుడు ఒక హోదాలో ఉంటారు, చాలా మంది చదువుకుంటున్నారు. మరి ఒక ఏదైనా వేలకు వేల ఉన్నది వందల్లో, పదులలో వస్తుందంటే మరి గ్రహించలేక ఇదంతా చేస్తున్నారంట. ఇక ప్రతి ఒక్కరికి ఏంటంటే బలహీనత, ఆర్థిక బలహీనత. అంటే ₹1 పెడితే ₹10 లాభం వస్తుంది. అదే ఆ బలహీనతనే వీళ్ళు ఎక్కువ మొత్తంలో మోసపోయేలా చేస్తూ ఉన్నది. దీంట్లో చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతూ ఉన్నారు. ఈ చదువుకునే వాళ్ళు ఇంకా ఏ లింక్స్ క్లిక్ చేయక వాళ్ళు సేఫ్గా ఉంటున్నారు. ఈ చదువుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఓవర్ ఎంతూజియాజం తోటి మోసపోతూ ఉన్నారు. ఎట్లా చేయాలి సార్? మళ్ళీ వీళ్ళ బారిన పడకుండా ఉండాలంటే అసలు ఎట్లా ముందుకెళ్ళాలి? యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ఉన్నప్పటికీ ఏదో ఆప్షన్స్ రావడము, ఏదో లింక్ రావడము, ఏదో ఇట్లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ బారిన పడొద్దు అంటే అసలు ఏం చేయాలి? మన బ్యాంక్ అకౌంట్కు లింక్ ఉన్న నంబర్కి సపరేట్ ఫోన్ యూజ్ చేస్తే బెటర్. లేదంటే ఆ నంబర్ తోటి ఏది కూడా ఇంటర్నెట్ వాడకుండా ఉండడం, వేరే అనుమానాస్పద లేదా తెలియని లింకులు క్లిక్ చేయడం, ఫ్రెండ్ రిక్వెస్ట్లు కన్ఫర్మ్ చేసుకోకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఓకే చేసుకోవడం, అలాగే వాట్సాప్లో ఏదైనా కాల్ వస్తే అది రిసీవ్ చేసుకొని వాళ్ళు చెప్పిన దానికి మనం ఏదో మాట్లాడుకుంటూ మన సెల్ నంబర్ కానీ లేకపోతే మన యూపీఐ పిన్ నంబర్స్ కానీ అన్నీ కూడా ఇస్తే ఇలాంటి మోసాలకు గురి కావడం జరుగుతుంది. రీసెంట్గా ఒకరు యాక్సిడెంట్ అయితే వాళ్ళకు డబ్బులు అవసరమే ఒక రీల్ చేసి అప్లోడ్ చేస్తారు. కొంతమంది డబ్బులు ఇచ్చే వాళ్ళు వాళ్ళ అకౌంట్కు గూగుల్ పే, ఫోన్పే చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఈ మధ్య మోసపోవడం జరిగింది. వాళ్ళకు ఒక ఫోన్ వస్తుంది, హర్ష సాయి నుంచి మాట్లాడుతున్నాం, మీకు ఒక 5 lakhs మీకు పంపిస్తాం, అది కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మీ పిన్ నెంబర్ చెప్తే మళ్ళీ మేము డబ్బులు పంపిస్తామంటే వాళ్ళు పంపిస్తే దాదాపు అందులో ఇద్దరు భార్యాభర్తలు పిన్ నెంబర్ చెప్తే 99,000 వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ అయినాయి. ఇది పొజిషన్. ఎవరు కూడా దీనికి అతిథులు కాదన్నట్టుగా అయిపోతుంది. ఏదో ఒక రకం కొత్త పోకడలు టెక్నాలజీ పరంగా కావచ్చు, వాళ్ళు ఏదైతే వీక్ పాయింట్ ఏదైతే దీంట్లో వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే ఇట్లా మోసపోతారని వాళ్ళ మాటలతోటేనా సరే ఎంత గారడి చేసేది? వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ దాదాపు ఒక 100 మందికి కాల్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఎవరో ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఆ మాటల్లో వాళ్ళ వీక్నెస్ని ఆసరా చేసుకొని వాళ్ళని ట్రాప్ చేస్తారు. ముఖ్యంగా ఇట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు అసలు లేపితే బెటరా, లేపి కొంతమంది తిడతారు, అట్లా తిడితే బెటరా, లేకపోతే అసలు అవాయిడ్ చేయడమే బెటర్? ఆ కాల్స్ మాట్లాడి వెంటనే అవాయిడ్ చేయడం బెటర్. దాన్ని ఇమ్మీడియట్గా బ్లాక్ చేసి 1930కు అటువంటి కాల్స్ ఏదైతే సస్పిషియస్ కాల్స్ ఉన్నాయో నంబర్స్ ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జరిగిన ఈ 65,000కు సంబంధించి ఇద్దరు యువతులు కూడా దీనికి అంటే మోసపోయారు. అట్లాంటి వాళ్ళకి మరి వాళ్ళ డబ్బు ఏమైనా రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎవరైనా సరే డబ్బులు మోసపోయినామని గ్రహించిన ఇమ్మీడియట్గా 1930కు కాల్ చేయాలి. సైబర్ హెల్ప్ లైన్ సెంటర్ అది చేస్తే ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి అది ఫ్లో చార్ట్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు పోయినాయి అనేది కొంత వీలైనంత వరకు అది హోల్డ్ అయి ఉంటుంది. హోల్డ్ అయిన తర్వాత మనం మిగతా లీగల్ ప్రాసెస్ చేసి వాళ్ళకు డబ్బులు రిటర్న్ ఇప్పించవచ్చు. ఇది గోల్డెన్ అవర్ అంటారు. యాక్సిడెంట్ కేసులలో గోల్డెన్ అవర్ హాస్పిటల్ తీసుకుపోయేది ఇట్లా అంటారు. అదేవిధంగా ఇమ్మీడియట్గా ఎంత వీలైనంత తొందరగా 1930కు ఫోన్ చేసి మన అకౌంట్ డీటెయిల్స్, మనకు ఎవరైతే కాల్ చేస్తే వాళ్ళకి ఫోన్ నెంబర్స్, వాళ్ళ అకౌంట్ నెంబర్స్ అన్నీ కూడా మనం డీటెయిల్స్ చెప్తే దాదాపుగా కొంత తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చూడొచ్చు, నిజామాబాదే కాదు ఎక్కడ చూసినా కూడా సైబర్ నేరాలు ఏ విధంగానైనా వాళ్ళు ఆ అమాయకులను అయితే ఎరవేసి కానీ చాలా రకాలుగా కూడా ఆర్థికంగా మోసాలు అయితే చేస్తున్నారు. ఈ మోసాల బారిన ప్రతి ఒక్క తెలివి ఉన్న వాళ్ళు సైతం, తెలివి లేని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బలి అయిపోతున్నారు, దీంట్లో చిక్కుకుపోతున్నారు. ముఖ్యంగా పోలీసులు ఎంత మట్టుకు ప్రయత్నం చేసినా, అవేర్నెస్ కల్పించినా కూడా మరి ఎక్కడో ఒక సంఘటనలు అయితే రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి దీనికి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ₹10 వస్తువు రూపాయికి వస్తుందంటే ప్రతి ఒక్కసారి ఆలోచించుకొని అడిగేయాలని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఎవరైనా కాల్ చేసినప్పుడు కూడా అన్నోన్ పర్సన్స్ కానీ ఏదైనా ఎట్లాంటి ఏమైనా వ్యవహారాలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ ఏదైనా డబ్బుల విషయంలో అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి ఒకవేళ ఇట్లాంటి సైబర్ నేరాల్లో డబ్బులు కనుక పోగొట్టుకుంటే గోల్డెన్ టైం అన్నట్టు అనేది ఎంత త్వరగా కూడా 1930 కాల్ చేస్తే తాము ఎంతో కొంత కూడా దీనికి తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి స్పెషల్ టీము, ఒక వింగ్ ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మరి దీనిపైన ప్రతి ఒక్కరు ఆలోచించి కానీ ముందడుగు వేయకుంటే జరిగే నష్టం కానీ జరిగే ఇబ్బందులు కూడా చాలా అవస్థలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో చూసి కూడా దీని పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి, అవేర్నెస్ కూడా చాలా కలిగి ఉండాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగదీష్ శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.